ఈ పెయింటింగ్ వేస్తూ మాట్లాడుకుందామా? మీకు ఈ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ మీద నేను వేసిన విధంగా ఒక రఫ్ స్కెచ్ డ్రా చేసి పెట్టుకోండి. చూసి వామ్మో నా వల్ల అవుతుందా అనుకుంటారేమో. ఫస్ట్ ట్రై చేయండి డూడ్, అప్పుడే మనం ఏంటో మనకు తెలుస్తుంది కదా. జస్ట్ ఫర్ జోక్. ఓకే, నాకు టైం లేదనుకుంటారా? అయితే మీ కిడ్స్ ఆర్ మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా ఉంటే ట్రై చేయమని చెప్పండి. నేను చూపించిన విధంగా ఒక్కొక్క కలర్ ఫిల్ చేస్తూ రండి. నువ్వు చెప్తావులే ఎన్నైనా, దీనికి కావాల్సిన థింగ్స్ అంటారా? నాకు తెలిసి అరౌండ్ 50 రూపీస్ ఉంటే చాలు. 30 రూపీస్ స్కెచ్ బుక్ అండ్ 20 ఆర్ 30 ఐ డోంట్ నో వాటర్ కలర్స్ ఉంటే సరిపోతాయి. సో స్టార్టింగ్లో ఇవి ఉంటే చాలు. అండ్ కొద్దిగా టైం కూడా ఇన్వెస్ట్ చేయాలండోయ్. అలానే నేను ఒక చిన్న స్టోరీ రాశాను, మీరు కూడా వినండి. అండ్ లాస్ట్లో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఒక పర్సన్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే ఒక చిన్న వాల్ మీద ఉన్న ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అతనికి కనపడింది. ఆ పెయింటింగ్ చూసి వావ్ ఎంత బాగా వేశాడో అనుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ నేను కూడా ఇలా వేయగలిగితే బాగుండేది అని మనసులో అనిపించింది. మనకి కూడా అలానే అనిపిస్తుంది కదా, ఎవరైనా బాగా డ్రా చేసినా, బాగా చదివితే లేదా ఏదైనా గొప్ప పని చేస్తే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు కూడా ఒకప్పుడు మొదటిసారి ట్రై చేసిన వారే. మనకు నచ్చింది చూసి ఆగిపోకుండా ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుంది. ఎందుకంటే ఈరోజు చిన్నగా స్టార్ట్ చేసిందే రేపు మనల్ని సక్సెస్ వరకు తీసుకువెళ్తుంది. కాబట్టి చూసి ఇన్స్పైర్ అవ్వు, కానీ నీ స్టోరీని కూడా స్టార్ట్ చేయి. మేబీ నెక్స్ట్ ఇన్స్పిరేషన్ నువ్వే కావచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీ ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. నా స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో పాటు మంచి మంచి స్టోరీతో మీ ముందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. సో అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్. నా బ్యూటిఫుల్ పెయింటింగ్కి 10K మార్క్స్ వేస్తారో కామెంట్ చేయండి. బాయ్.